ఆయనలో భయం చూశాను ఆ సెకండ్లో. ఈ భయాన్ని నేను ఎప్పటికైనా సినిమాలో చూపించాలనుకున్నాను. సో హీరోయిన్ ఫాదర్ అంటే ఒక కూతురికి తండ్రికి ఉన్న ఎమోషన్ చూపిస్తూనే ఎవరంటే భయం అనేది ఈ నుంచి నేను క్రియేట్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాతో నాకు ఏంటో తీరిపోయింది, ఎందుకంటే ఒక గొప్ప పాత్ర ఆయనకి ఇవ్వాలనుకుని ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను, దీంతో తీరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా అవసరం లేదు, నా అవసరం లేదు మీకు. థ్యాంక్ యూ. అండ్ శృతి ఈ అమ్మాయి నేను అదే కరెక్ట్ టైంలో చెప్తాను ఆగాను. ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. భైరవ దీపంలో రోజా గారిని చూసిన ఫీలింగ్ నాకు ఈ అమ్మాయిని చూసే కలిగింది. నాకు అద్భుతమైన నటి. అండ్ అన్ని సింగిల్ డేలు టకటక వెళ్ళిపోతుంటుంది, అన్ని కొన్ని నేర్పిస్తుంటారు, కొన్ని కంట్రోల్ చేపిస్తుంటారు, స్పీడ్ ఎక్కువ. అండ్ గెలిచింది నేషనల్ వైడ్ కాంపిటీషన్ డాన్సర్ గెలిచింది. వాళ్ళ ఫాదర్ కూడా ఎప్పుడు కూడా ఈ అమ్మాయిని డాన్సర్గా చూడాలి. సినిమా అనేది ఏంటంటే డాన్సర్ ఎక్కువ గుర్తింపు రావడం కోసం, పెద్ద పెద్ద స్టేజ్ కోసం వాళ్ళకి సినిమా, కానీ సినిమానే ఇది అనుకుని వాళ్ళు అంత దీని మీద ఉండాలని లేదు, వాళ్ళకి డాన్స్ మీద ఎప్పుడు కూడా. సో అలాంటి పేరెంట్స్ ఉన్నందుకు వెరీ లక్కీ. అండ్ ఈ అమ్మాయి సినిమాలో యాక్ట్ చేసినందుకు నేను కూడా లక్కీ. ఎందుకంటే వీళ్ళు మాంగళ్యంలో బుజ్జమ్మని చూశారు, పరాక్రమంలో ఈ అమ్మాయి చూస్తారు. మాంగళ్యంలో మీరు శ్రీదేవి చూశారు, దీంట్లో మీరు భవానీ చూస్తారు. భవానీ చూస్తారు. మాంగళ్యంలో శ్రీదేవిని చూస్తే మీకు కోపం వస్తుంది, కానీ భవానీ చూస్తే జాలేస్తుంది మీకు, ఎందుకంటే ఇంత అమాయకుడు అవును కదా పాపం తెలియక చేసినట్టు తెలుస్తుంది. సో ఈ మూవీ ఖచ్చితంగా మాంగళ్యం టూది అని సాగుంటే మనం చాలా మంది. ఇది మాంగళ్యం స్క్వేర్. దీంట్లో అద్భుతమైన ప్రేమ కథ ఉంటుంది. దీన్ని థియేటర్లో మిస్ అవ్వకండి, కుటుంబ సభ్యులతో వెళ్ళండి, ఎలాంటి పరుషపరచాలం ఉండదు. క్లీన్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ యూఏ సర్టిఫికెట్, సెన్సార్ చెప్పారు, యూకి దగ్గరగా ఉందండి, చాలా క్లీన్ ఫిల్మ్ అని చెప్పారు. సో 22nd ఇంద్రా రిలీజ్ ఉంది. ఇంద్రాలో చిరంజీవిని చూశాక ఛాలెంజ్ లో చిరంజీవిని చూడాలనుకునే వాళ్ళు పరాక్రమం సినిమా గురించి నేను కాన్ఫిడెంట్ చేస్తున్నాను, ప్రతి మనిషి కనెక్ట్ అవుతాడు. అండ్ అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. ఇప్పుడు నా నాకంటూ టీం ఉంది, అంటే టీం అంటే వాళ్ళకి సినిమాకి సంబంధం లేదు, వాళ్ళు ఎలాంటి టీం చెప్తారు. ఫస్ట్ సూర్యం చిరారా, వీడు నాతో ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు 2019 అంటే అప్పటి నుంచి ఉంటున్నాడు. సింగ్ సౌండ్ స్పెషలిస్ట్. వాడి ఇంట్రెస్ట్ ఏంటంటే మ్యూజిక్ ఇంట్రెస్ట్. అని మొన్న చెప్పాడు, అప్పుడు దాకా నాతో ఉంటాడు కానీ చెప్పలేకపోయాడు. ఏంటో ఇంట్రెస్ట్ అంటే మ్యూజిక్ అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను, అసిస్టెంట్ చెప్పాను, పని చేయాలని చెప్పాను. ఎప్పుడు ఇష్టంగా చేస్తుంటాడు, అమ్మ చెప్పిన కానీ చేస్తుంటాడు. అసలు ఇంట్రెస్ట్ ఏంటో అంటే మ్యూజిక్ అన్నాడు. సో వాడిని ఇంకో 6 months 1 year మ్యూజిక్ లో ఒక స్టేజ్ తీసుకురావాలి, నా బాధ్యత తీసుకుంటాను. ఎందుకంటే నన్ను అదే గుర్తుందా, వీడు యాక్చువల్లీ నా నిర్బంధం నుంచి నా ఫ్యాన్, వీడు నా ఫస్ట్ ఫ్యాన్. నిర్బంధం సినిమాకి ఫస్ట్ రీల్ చేసింది వీడే, ఫస్ట్ రీల్ చేశాడు. అప్పుడు నేను నాకు నచ్చాడు, క్యూట్ ఉన్నాడు, ఏదో ట్రై చేస్తున్నాడు అని నాకు ఎందుకు నచ్చి సరదాగా నాకు కొంతమంది నచ్చితే పక్కన పెట్టుకోవడానికి పిలుస్తాను అన్నమాట. అలాగే నిలిచా. వీడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు, అప్పుడు వచ్చాడు. వీడు కూడా యాక్టర్ చేస్తుంటాడు, చేది వరకు అట్లా. నాకు నేను అర్థమైంది వీడు ఏం చేయగలరు, ఎయిటింగ్ బాగా చేయడు. నా దగ్గర ఎయిటింగ్ నేర్చుకున్నాడు. నేను నాది వీడియో మానవులో ధర్మం మాట్లాడుతున్నాను ఇది అని చెప్పాను. అది వాయిస్ ఫోన్లో రికార్డ్ చేసి పంపించారు, దీన్ని ఎడిట్ చేయాలి ఇదే చెప్తాను. నేను చెప్పిన దానికంటే చాలా బాగా చేశాడు. వీడు కూడా ఇంకో నెక్స్ట్ 6 months అరే నేను ఎయిటింగ్ నేర్పిస్తాను, ఇండస్ట్రీలో బాగా. నెక్స్ట్ మా అశోక్ ఈయన నా టీం కాదు, నా పార్ట్నర్. టీం కాదు, ఇంకేదో నేనేం చేయలేదు, నాకేం చేశాడు. సౌండ్ విన్నారు కదా, సౌండ్ డిజైన్ ఖాళీ ఎస్ఆర్ అశోక్ పేరు గుర్తు పెట్టుకోండి. ఫ్యూచర్ లో గట్టిగా పడుతుంది. అందరూ చెన్నై వెళ్ళిపోతున్నారు సౌండ్ అంటే. ఈ సినిమా తర్వాత చెన్నై వాడాడు. అశోక్ ఖాళీ ఎస్ఆర్ అశోక్ అనేది ఒక బ్రాండ్ అవుతుంది సౌండ్ లో. ఎందుకంటే తను చాలా డెడికేటెడ్ పర్సన్. ఇప్పుడు తన వాట్సాప్ డీపీ కూడా ఎవరితో బొమ్మ ఉంటుంది, ఆయన ఎవరు నాకు తెలియదు. అయితే
ఆయన ఎవరో అడిగారు సార్ ఎక్స్ప్రెసర్ గారు సార్ అప్పుడు పేరు విన్నాం తప్ప ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయన ఫోటో దైవంగా పెట్టుకుని 4 సంవత్సరాలు నేను చూసాను. మధ్యలో ఏదో అమ్మాయి వస్తుంది ఇలాంటి అమ్మ గుర్తు వస్తుంది, ఏదో జరుగుతుంది, బర్త్డే రేపు మార్చడం కానీ ఇప్పుడు మార్చలేదు. సో అంత డెడికేటెడ్ టెక్నీషియన్. ఆయన మనిషిగా కూడా అమ్మ అంటే ప్రేమ, అమ్మ కోసం బ్రతికే వ్యక్తులు చాలా తక్కువ మంది చూసారు, అందులో అశోక్ ఒకడు. నేను జస్బందర్ 2లో అమ్మపై ఒక డైలాగ్ రాశాను. నాకు అమ్మ అంటే అంత ఎమోషన్ లేదు, మీకు అందరూ తెలుసు. కానీ మనోడిని దృష్టిలో పెట్టుకుని నేను రాశాను. ఆ డైలాగ్ రాయడానికి కారణం అశోక్ని నేను దగ్గర నుంచి చూడటం, అమ్మ కోసం బ్రతికి కొడుకుని నేను దగ్గర నుంచి చూసి ఆ డైలాగ్ రాశాను. ఇలా నా చుట్టూ చాలా ఇన్స్పైరింగ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరూ వీళ్ళే నా టీం అంటే వీడి సినిమా లేదు, వాడి లేదు, ఈయన పార్ట్నర్ నన్ను ముందు నడిపిస్తున్నాడు, ఈ సినిమా కూడా దగ్గర నడిపిస్తాడు. సో ఇంకా నా టీం అంటే ఏం లేదండి, వికోలంగా వస్తారు పోతారు, ఇది బండి వెళ్ళే బండి, వస్తుంటారు ఎక్కుతారు దిగిపోతారు. అంటే నేను టీం అనేది నమ్మను, టీం వర్క్ నమ్మను. ఇది కదిలే బండి, ఎక్కండి, డెస్టినేషన్ దిగండి, వెళ్ళిపోవాలని చెప్తాను. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకోసారి ఇంకోటి ఉన్నాడా ఈ పెద్ద ఐటమ్ అందరికైనా వీడు చెప్తాను మర్చిపోయా. వీడు వచ్చి ఇన్సూరెన్స్ ఏజెంట్ అన్నమాట. ఇన్సూరెన్స్ ఏజెంట్ ఆనెస్ట్ పర్సన్, డబ్బులు దగ్గర పర్ఫెక్ట్ ఉంటాడు. వీడికి సినిమా తెలియదు. అయితే నువ్వు లైన్ ప్రొడ్యూసర్ రా అన్న, ఇంకైనా లైన్ అన్న కాదా, లైన్ ప్రొడ్యూసర్ అంటే నువ్వు ఖర్చులు ఉంటాయి, ఫైనాన్స్ బాగా చేస్తా కేజీ. ఫస్ట్ డే చూపిన తర్వాత వచ్చింది అంటే చూడు 1200. అదే మనం బయటకు వెళ్ళి ఎవరైనా పని పిలిస్తే మనం టిఫిన్ పెడుతున్నాం, మంచి పెడుతున్నాం, డిన్నర్ పెడుతున్నాం, బయట కలిస్తే 500కి వస్తారా, అంతే ఉంటుంది ఆ సినిమా అని చెప్పి. అంత ఆనెస్ట్ పర్సన్ వీడు కూడా ఈ సినిమాకి డే నైట్ నిద్రపోకుండా నా టార్చర్ భరించి వర్క్ చేశాడు. సో వీడి ఫ్యూచర్లో వీడు యాక్టింగ్ ఇంట్రెస్ట్, ఎక్స్ప్రెషన్ యాక్టింగ్ ఇంట్రెస్ట్. సో అందుకే నేను పడేస్తుంటా. నిఖిల్ అని ఉంటాడు, వాడి గ్యాంగ్ అని ఉంటాడు, నాగార్జున ఉంటాడు కదా, వాడి గ్యాంగ్ రైట్ హ్యాండ్ కింద. ఆ నిఖిల్ ఒకసారి చెప్పినట్టు వీడు కెమెరా ఇక్కడ ఉంటే వెనక్కి వెళ్ళిపోతున్నాడు యాక్ట్ చేయడానికి. అంటే ఫీల్డ్ సెట్ చేస్తాను కదా క్రికెట్, కెమెరా వెనక్కి పోతున్నాడు. కెమెరా వెనక్కి వెళ్ళకూడదు, కెమెరా ముందుంటే కనిపిస్తారా అని చెప్పిన. ఆ నిఖిల్ అనే చూసి పడుతుంది, నాగార్జున పక్కన చూస్తే చీడు చెప్పింది. సో వీడిని ఏం చేయాలా ఆలోచిస్తే ప్రొడ్యూసర్ అయిపోతాడు. సినిమా తెలిసిన వ్యక్తి ఇప్పుడు ఎంజాయ్ అవుతారు, ఫ్యూచర్లో ప్రొడ్యూసర్ అవుతారు. వీళ్ళందరినీ ముగ్గురిని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. నేను తిడతాను అన్ని చేస్తాను, నాకు మెంటల్ అంటే షూట్ వెళ్ళినప్పుడు నాకే తెలియదు. సో వీళ్ళు మాత్రమే నాతో ఉన్నారు, నా అద్దరు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు మాత్రం ఉన్నారు. వీళ్ళని నేను సెటిల్ చేసే బాధ్యత నాది. అండ్ 22 మరీ ఇంకోసారి చెప్తున్నాను, ఇంద్ర సినిమా చూసిన వాళ్ళు ఛాలెంజ్ చూడాలనుకుంటే పరాక్రమం సినిమాకి రండి, మిస్ అవ్వకండి. ఇంకా ఎక్కువ చూడగలను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియాకి నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియా అందరికీ కూడా బాధాబంధం. సపోర్ట్ చేయని వాళ్ళకి, అయితే నాకు చెప్పినట్టు అది జరిగిన వాళ్ళకి వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడను. 19 వరకు టైం ఇస్తున్నాను. మీరు జనాల్లో ఉన్న వ్యక్తిని జనాల్లో తీసుకెళ్ళడానికి సంకోచించకండి. అది మీ ఇగ్నోరెన్స్. అలాంటి ఇగ్నోరెంట్ పీపుల్ మీ టీంలో ఉన్నా, మీ ఎడిటింగ్ టీంలో ఉన్నా, మీ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి యాజమాన్యాలు. ఎందుకంటే యాజమాన్యం నాకు అన్ని వర్గాల ప్రేక్షకులు అభిమానులు ఉన్నారు, జ్యుడిషియరీలో ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రతి చోట పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, చాలా మంది అభిమానులు. సో వాళ్ళందరూ నన్ను ఎంత అభిమానిస్తున్నారంటే నా సినిమాలో దమ్ము ఉండడం వల్ల, కల్ట్ క్లాసిక్స్ వల్ల నన్ను అభిమానిస్తున్నారు. ఒకసారి మీరు సినిమాలు నాకు చూడకపోయినా పూర్తిగా చూసి అప్పుడు డిసైడ్ అవ్వండి మీడియా పీపుల్. లేకపోతే ఇగ్నోరెన్స్ ఏదైనా కనుక్కోండి. ఇంకోసారి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ 19th కలుద్దాం. ఈ మధ్యలో మీ అందరూ, నా మొదటి ప్రేక్షకులు అందరూ కూడా దీన్ని వైరల్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.